కాళిదాసు అంతటి మహాకవి రఘువంశం రచిస్తూ అసలు రఘువంశీకుల చరిత్ర వ్రాయటానికి కాళిదాసు అనర్హుడు అని చెప్పాడండి. ఎక్కడిది ఆ వంశము? రామచంద్రమూర్తి పుట్టిన వంశాన్ని ఏమంటారు చెప్పండి, చెప్పాలి. నాకు కొంచెం వినపడదు, గట్టిగా చెప్పండి. సూర్యవంశం సినిమా కాదు కదా, దానికి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. ఇనవంశము, ఇక్ష్వాకు వంశము, రఘువంశము, సూర్యవంశము అంటారు. అయితే ఇది ఎవరితో ప్రారంభమైంది? ఇందుకే హరికథ వినాలి. మీరు గూగుల్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి అది కనెక్ట్ అవ్వడానికి, ఈ లోపల సర్వర్ డౌన్ అవ్వకుండా ఉండటానికి, ఈ లోపల వైరస్ పట్టకుండా ఉండడానికి కొంత టైం పడుతుంది. హరికథకు ఆ ఇబ్బంది లేదు. 24/7 అహర్నిశా సేవామహే. ఎక్కడిది ఈ వంశము అంటే రామచంద్రమూర్తి పుట్టినటువంటి వంశం ఎక్కడ స్టార్ట్ అయింది? శ్రీ మహావిష్ణువు నుండి బ్రహ్మ, బ్రహ్మ నుండి మరీచి, మరీచి నుండి కశ్యపుడు, కశ్యపునికి వివస్వంతుడు, వివస్వంతునికి వైవస్వతుడు, వైవస్వతునికి ఇక్ష్వాకు, ఇక్ష్వాకు కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణునికి అనరణ్యుడు, అనరణ్యునికి పృథువు, పృథువుకి త్రిశంకుడు, త్రిశంకునికి దుందుమారుడు, దుందుమారునికి యవనాశ్వుడు, యవనాశ్వునికి మాంధాత, మాంధాతకు సుసంధి, సుసంధికి ధ్రువసంధి, ధ్రువసంధికి భరతుడు, భరతునికి అసితుడు, అసితునకు ఇరువురు భార్యలు ఒక భార్యకు జన్మించిన వాడు సగరుడు, సగర్నకు ఇరువురు భార్యలు ఒక భార్యకు జన్మించిన వాడు అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘువు, రఘువుకి కల్మాషపాదుడు, కల్మాషపాదునికి శంకరుడు, శంకరునికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణునికి శీఘ్రకుడు, శీఘ్రకునికి మరువు, మరువుకి ప్రశస్త్రుడు, ప్రశస్త్రునికి అంబరీషుడు, అంబరీషునికి నహుషుడు, నహుషునికి యయాతి, యయాతికి నాభాగు, నాభాగుకి అజుడు, అజునికి దశరథుడు, దశరథునికి రామ, భరత, లక్ష్మణ, శత్రు, సూదనులు. ఇది రామవంశం.